హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం నుండి 29వ శ్లోకం. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. మరొకసారి, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. భావం: సమస్త యజ్ఞములకు తపస్సులకు భోక్తని నేనే అని, సమస్త లోకములకు అధిపతిని అని మరియు సర్వప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడను అని తెలుసుకొనిన పిదప నా భక్తుడు శాంతిని పొందును అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: మనం ఏ యజ్ఞం చేసినా, ఏ యాగం చేసినా, ఏ తపస్సు చేసినా, క్రతువులు, వ్రతాలు, పుణ్యకార్యాలు చేసినా అవి అన్నీ ఆ పరమాత్మకే చెందుతాయి. వాటికి భోక్త ఆ పరమాత్మయే. ఆయనే సకల లోకములకు అధిపతి. ఆయనే సకల భూతములకు, జీవరాశులకు మేలు చేకూర్చేవాడు. ఈ విషయాల అవగాహన చేసుకున్నవాడు జీవితంలో పరమశాంతిని పొందుతాడు. ఇక్కడ పరమాత్మ యొక్క లక్షణములు చెప్పి మనం ఏం చేయాలో చెప్పి ఈ అధ్యాయంను ముగించాడు కృష్ణుడు. మనము యజ్ఞములు అంటే శ్రద్ధతో చేసే కార్యములు ఎన్నో చేస్తుంటాం. మునులు తపస్సు చేస్తుంటారు. మనం కూడా కొన్ని పనులు తపస్సు మాదిరి చేస్తుంటాం. వీటి ఫలములన్నీ ఈశ్వరునికే చెందుతాయి. మనం ఈ కర్మల ఫలములను ఈశ్వరునికి అర్పించాలి. అప్పుడు మనకు బంధనములు అంటవు. లౌకికంగా చెప్పాలంటే మనం పూజలు, వ్రతాలు చేస్తుంటాం. ఆఖరున బ్రహ్మార్పణమస్తు అని అంటాం. మనం వండుకున్న పదార్థాలు పరమాత్మకు నివేదన పెడతాం. తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరిస్తాము. ఇవన్నీ వాటి అర్థం మనకు తెలియకుండానే చేస్తుంటాం. ఇక్కడ వాటి గురించి తెలియజేశాడు పరమాత్మ. మనం ఏ పని చేసినా కృష్ణార్పణం, రామార్పణం, భగవదార్పణం అనే భావంతో చేయాలి. ఆ కర్మల ఫలితములను పరమాత్మకు అర్పించాలి. మనం ఇచ్చేవన్నీ తీసుకుంటాడు కాబట్టి ఆయనను భోక్త అని అన్నారు. ఇంతటితో 5వ అధ్యాయమైనటువంటి కర్మ సన్యాస యోగం సమాప్తం. శ్రీకృష్ణ అర్పణమస్తు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.